అస్సలాముఅలైకుం. నేను ఈరోజు వచ్చేసి మటన్ చామగడ్డ దొండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మటన్ ఇలా బౌల్లో తీసుకొని బేసన్లో ఒక 5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని మారినేట్ చేసుకోవాలి. ఒక పావు గంట దీన్ని పక్కన పెట్టేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు, దొండకాయలు, చామగడ్డ, దొండకాయలు 1/2 కిలో, చామగడ్డ 1/2 కిలో ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఫ్రై అయ్యాక కొంచెం లైట్గా పుదీనా వేసుకోవాలి. వన్ టీ స్పూన్ అల్లం కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని దీంట్లో మటన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఒక 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ దొండకాయలను చామగడ్డ యాడ్ చేసుకోవాలి. దొండకాయ చామగడ్డ వేసి ఒకసారి కలుపుకొని ఒక బౌల్ చింతపండు రసం తీసుకొని దీంట్లో యాడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. 15 మినిట్స్ ఉడికిపోయిందండి, మంచిగా ఉడికిపోయింది. ఇది దీంట్లో ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1 టీ స్పూన్ ధనియాల పొడి. మనం లాస్ట్ వీడియోలో తయారు చేసిన గరం మసాలా అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడపోయేది ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పోయి చూడండి. కొత్తిమీర పుదీనా ఇలా ఆఖరిన యాడ్ చేసుకొని ఇది బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మటన్ దొండకాయ చామగడ్డ పులుసు ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.